ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తా ఉన్నాను. బాగున్నారా ప్రియులారా? నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను. ఈ మాటను ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించుట ద్వారా ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకములో పేరు కొరకు ఎన్నెన్నో కార్యాలు మనం చేస్తూ ఉంటాం. ప్రియులారా, కొంతమంది మంచి పేరును కలుగుంటారు వారి ప్రవర్తనను బట్టి, మరి కొందరు వారి ప్రవర్తనను బట్టి ఆ చెడ్డ పేరును కలుగుంటారు. ప్రియులారా, అయితే బైబిల్ ఏం సెలవిస్తూ ఉందంటే, ఈ లోకములో మంచి పేరును సంపాదించుకునండి అని. మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగినటువంటి జీవితం మనం కలుగుండటం మనకెంతో ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈ దినాన్న మన పేరు వినబడాలని ఎన్నెన్నో చేస్తూ ఉంటాం ప్రియులారా, కానీ దేవుని దృష్టిలో మన పేరు ఉంచబడాలి. జీవగ్రంథములో మన పేరు లిఖితమైనట్లుగా ఈ లోకములో మనం ఎంతైనా ఆ దేవుని ఎదుట చాలా జాగ్రత్తను మనం కలిగి ఉండాలి. బైబిల్లో కొంతమంది వారి ప్రవర్తనను బట్టి, వారి జీవితాలను బట్టి దేవుడు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో మనం చూస్తాము, ఆది కాండములో ఒక అద్భుతమైనటువంటి సంఘటన. ప్రియులారా, నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడుగా దేవునితో నడిచినటువంటి వ్యక్తిని, మంచి పేరుతో వర్ధిల్లినటువంటి వ్యక్తిని నోవాహును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, నోవాహును గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ తన తరములో వారిలో నిందారహితుడు. ఈ రోజున ప్రియులారా, అటువంటి మంచి ఆ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే ప్రియులారా, ఆ మోషేను బట్టి దేవుడు ఆ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. అంటే ఎంత మంచి పేరు సంపాదించుకున్నాడండి. ఈ రోజున సమాజంలో నీ పేరేంటి? మనలో చాలామంది ఆ ప్రియులారా, ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చినప్పుడు కొన్నిసార్లు నా దగ్గరకు వస్తూ ఉంటారు దేవుని బిడ్డలు. పాస్టర్ గారు, మా బిడ్డలకు మంచి పేరు ఏర్పాటు చేయండి, ప్రార్థన చేసి ఆ పేర్లు వారికి ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ప్రియులారా, ఎందుకు చెప్తా ఉన్నానంటే, మంచి పేరు మనం కలుగున్నప్పుడు ఆ పేరుకు తగినటువంటి జీవితం లేనప్పుడు నిజంగా అది దేవుని దృష్టిలో అది ఎంత మాత్రము సరైనటువంటిది కాదు. పేరుకు తగిన జీవితం. ఇది నన్ను వాక్యంలో చక్కని పేర్లు మనం పెట్టుకుంటాం, కానీ పేరు ఒకలాగా, జీవితమేమో ఒకలాగా. దేవుని వాక్యములో ఉన్నటువంటి పేర్లు మనం కలుగుంటున్నాం, పెట్టుకుంటున్నాం, కానీ జీవితాలు ఏవండి? జీవితాలు ఎంత దయానీయమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని యొక్క బిడలారా, ఇది నా మంచి పేరు, మంచి పేరు ఎట్లా వస్తుందనంటే, దేవుని కలిగి ఉండి మంచి ప్రవక్తన కలిగి ఉండటం. ప్రియులారా, వాక్యములో మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోబును గురించి మనం చూస్తే, అతడు యథార్థవంతుడని పేరు, న్యాయవంతుడని పేరు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడన్నటువంటి ఒక పేరు. ప్రియులారా, ఆ భూమి మీద అతని వంటి వాడు లేడని ఒక మంచి పేరు దేవుని ద్వారా ఆయన సంపాదించుకున్నాడు. ప్రియులారా, మనం చనిపోయిన తర్వాత, ఆ సమాధి చేసిన తర్వాత సమాధి మీద రాస్తారండి. ప్రియులారా, మనకు కావలసింది
దేవుని దృష్టిలో మంచి పేరు. అంటే దేవుని దృష్టిలో ఈ లోకంలో బ్రతుకుండగానే మంచి జీవితాన్ని కలుగున్నప్పుడు ఆ జీవితం దేవునికి యోగ్యమైనదిగా, లేకుంటే దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు మనలను గురించి మంచి సాక్ష్యం ఇస్తాడు. మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకున్నంత కాలం యేసయ్యకు సాక్షులంగా, యేసయ్య బిడ్డలంగా ఈ లోకంలో మంచి జీవితాలను కలుగుందాం. అటు కృపా ధన్యత ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియులారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మీకు స్తోత్రాలు. ఈ మంచి వర్తమానాన్ని ఉదయకాల సమయంలో మాకు మీరు వినిపింప చేశారు. ఈ మాటలు వింటున్న వారి జీవితాల్లో దీవెనకరంగా మార్చమని యేసయ్య నామం పేరిట అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.